ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. అస్సాం రైఫిల్స్లో 749 ఖాళీలకు గాను ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. షిల్లాంగ్ అస్సాం రైఫిల్స్ గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య మొత్తం 749గా ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఖాళీలు చూసినట్లయితే తెలంగాణ 42, ఆంధ్రప్రదేశ్ 40, అరుణాచల్ ప్రదేశ్ 20, అస్సాం 25, బీహార్ 55, ఛత్తీస్గఢ్ 22, గుజరాత్ 32, హర్యానా 5, జమ్మూ కాశ్మీర్ 11, జార్ఖండ్ 31, కర్ణాటక 24, కేరళ 21, మధ్యప్రదేశ్ 26, మహారాష్ట్ర 34, మణిపూర్ 39, మిజోరాం 60, నాగాలాండ్ 62, ఒడిశా 26, పంజాబ్ 10, రాజస్థాన్ 17, తమిళనాడు 36, ఉత్తరప్రదేశ్ 50, ఉత్తరాఖండ్ 2, పశ్చిమ బెంగాల్ 34 తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. మరియు ట్రేడుల వారీగా విభాగాల్లో ఖాళీలు చూసినట్లయితే ట్రేడ్ బిల్డింగ్, అండర్ రోడ్డు, ట్రేడ్ స్టాఫ్ నర్స్ మరియు పర్సనల్ అసిస్టెంట్ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ అండ్ సిగ్నలింగ్, లైన్మెన్ ఫీల్డ్, రేడియో మెకానిక్, ఆర్మర్, వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్, ఇంజనీర్, ఆర్టిఫైజర్, సర్వేయర్, ఎలక్ట్రీషియన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, ఎక్స్రే అసిస్టెంట్, వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మరియు వీటికి అర్హత చూసినట్లయితే కొన్ని పోస్టులకు మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ, ఇంగ్లీష్ ఉండాల్సి ఉంటుంది. మరికొన్ని పోస్టులకు 10వ తరగతి మరియు సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా, సర్వేయర్ జాబ్స్కు సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాల్సి ఉంటుంది. మరియు నర్సింగ్ పోస్టులకు డిప్లొమా ఇన్ నర్సింగ్ ఉండాల్సి ఉంటుంది. మిగతా క్లర్క్, అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతగా ఉండి హిందీ లేదా ఇంగ్లీష్ టైపింగ్ అర్హత ఉండాలి. మరియు డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ పోస్టులకు ఉండాల్సి ఉంటుంది. మిగతా సంబంధిత ట్రేడ్ పోస్టులకు ఎలక్ట్రీషియన్ అండ్ మెకానిక్కి సంబంధించి ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత ఉన్నా సరిపోతుంది. మరియు డిప్లొమా ఉన్నవారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. మరియు వీటికి వయో పరిమితి చూసినట్లయితే హిందీ ట్రాన్స్లేటర్కు 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు క్లర్క్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్ పోస్టులకు 20 నుంచి 25, రేడియో మెకానిక్ తదితర పోస్టులకు వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఫీజు వివరాలు చూసినట్లయితే గ్రూప్ బి పోస్టులకు 200 రూపాయలు, గ్రూప్ సి పోస్టులకు 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. వీటికి శారీరక ప్రమాణాలు చూసినట్లయితే పురుషులు 170 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, మహిళలు 157 సెంటీమీటర్ల హైట్ ఉండాల్సి ఉంటుంది. పొడవుల పోస్టులను బట్టి ఎత్తుల్లో తేడాలు ఉన్నాయి. మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పురుషులు పరిగెత్తాల్సి ఉంటుంది. మరియు మహిళలు 1.6 కిలోమీటర్ ఇన్ 8.5 మినిట్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరియు దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 14 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఉంటుంది. ఇది అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. అభ్యర్థుల అక్కడి నుంచి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు పూర్తి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.